అందరికీ నమస్కారం. పెద్దలు, సోదర సమానులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారికి, బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు గారికి, గండి వంశీ గారికి, 3 మండలాల నుంచి ఇచ్చేసిన 3 పార్టీల నాయకులు, అలాగే పెందుర్తి వార్డుల నుంచి ఇచ్చేసిన వార్డు నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపిన స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలకి, పిల్లలకి అందరికీ పేరు పేరున రేపు జరగబోయే 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 80 సంవత్సరాలు ప్రతి ఆగస్టు 15th కూడా మనం బ్రహ్మాండంగా జెండా పండుగ అని చెప్పి త్యాగాలు చేసిన మన పెద్దలను గుర్తుకు చేసుకుంటూ, మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీరు చూపించిన మార్గంలో మేము పయనిస్తాం, మీరు ఇచ్చిన స్వతంత్రాన్ని, మీరు చేసిన త్యాగాలని మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ పోనటం మనకు ఆనవాయితీగా వస్తున్నది. మరి మన కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా మరింత వన్నె తెచ్చే విధంగా స్వతంత్ర సమర యోధుల్ని గౌరవించుకోవటమే కాకుండా బార్డర్లో ఉన్న సైన్యాన్ని కూడా, త్రిరాధిపతులు అందరినీ కూడా గౌరవించుకుంటూ, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, దేశాన్ని కాపాడుకునే విధంలో ఎవ్వరికీ కూడా మనశ్శాంతిగా నిద్రపోయే విధంగా అందరినీ కాపాడుకుంటూ వెళ్తున్న మన బీజేపీ ప్రభుత్వం అండదండలతో ఈ రాష్ట్రంలో 2024 తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో బీజేపీ ఆశీస్సులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వర్తిస్తా ఉన్నాం. మనం కూడా విజన్ 2047 అని పెట్టుకుని కేంద్రం కానీ, రాష్ట్రం కానీ భావితరాలకి, మన బిడ్డలకు కానీ, వారి బిడ్డలకు కానీ నాణ్యమైన, విలువైన జీవితాన్ని ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మేమందరం కూడా అనునిత్యం తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఇక్కడ దానికి నాయకత్వం ఇస్తున్న మేమందరం కూడా అనునిత్యం ప్రజలకి మన్నన పొందాలి, ప్రజలకి నాణ్యమైన జీవితాన్ని ఇవ్వాలని అనునిత్యం కూడా కష్టపడతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ఫార్మా కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, ఐటీ సెక్టర్లు కానీ, రోడ్లు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, మరి ఇది కాకుండా పంచాయతీ రాజులో విప్లవాత్మకమైన మార్పులు కానీ, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు కానీ తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీకు భరోసా ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు తిరిగేసరికి విశాఖపట్నంలో వస్తున్న పరిశ్రమల వల్ల ప్రతి చదువుకున్న యువకుడికి, యువతికి కూడా ఉద్యోగం ఇచ్చే భరోసా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తూ, ఈ రోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంకల్పం తీసుకోమని ఒక కాగితం కూడా పంపించారు. మరి నేనైతే 21 ఇంట్లో ఒకటి తీసుకోమంటే పారిశుధ్యం కానీ, హెల్త్ మీద కానీ, పొల్యూషన్ మీద కానీ, లేకపోతే ఇతరత్ర ఎడ్యుకేషన్ మీద. వందే మాతరం, 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 వందే మాతరం. భారత మాతాకి, భారత మాతాకి వందే. भारत माता की, 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 भारत